ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 25. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం మౌర్య సామ్రాజ్యం గురించి చూస్తున్నాం. స్తంభ శాసనాలు. మౌర్య శిల్పకళకు ప్రధానమైనవి అశోకుడి యొక్క స్తంభ శాసనాలు. అశోకుడు భారీ కొండరాళ్లను గుండ్రటి స్తంభాలుగా తొలచి వాటిని నగరాల మధ్యలో ఏర్పాటు చేసి వాటిపైన శాసనాలను చెక్కాడు. ఈ స్తంభాల నిర్మాణానికి అశోకుడు ఎర్రటి ఇసుకరాయిని మధుర నుండి, గోధుమ రంగు ఇసుకరాయిని కాశీ సమీపంలోని చూనార్ నుండి, భారీ కొండరాళ్లను తక్షశిల నుండి తెప్పించాడు. సో అసలు స్తంభ శాసనం అంటే ఏంటో చూద్దాం. మౌర్యుల శిల్పకళలో అత్యంత ప్రధానమైనవి అశోకుడి యొక్క స్తంభాలు. ఇవి పర్షియన్ చక్రవర్తి అయిన మొదటి డేరియస్ లేదా డేరియస్ 1 ప్రభావంతో నిర్మించబడ్డాయి. ఒక్కొక్క స్తంభం దాదాపుగా 50 అడుగుల ఎత్తు మరియు 50 టన్నుల బరువు సుమారుగా ఉంటుంది. ప్రతి స్తంభానికి ఒక శిరోభాగం లేదా క్యాపిటల్ ఉంటుంది. ఇందులో ఒక అందమైన జంతువు బొమ్మను శిల్పంగా చెక్కి అలంకరణ కోసం ఉపయోగించారు. అన్ని ప్రాంతాల్లో స్తంభాలు ఒకేలా ఉన్నాయి, కానీ వాటి శిరోభాగాల్లోని జంతువులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. అశోకుడి స్తంభ శాసనాలపై ఎక్కువగా కనిపించే జంతువు సింహం. సారనాథ్ స్తంభ శాసనంపై కనిపించే 4 సింహాలు ఏ పుష్పంపై ఉంటాయి? తామర పుష్పంపై, అంటే ఇంగ్లీష్లో లోటస్. బోర్లించిన లేదా తలక్రిందులుగా ఉన్న తామర పుష్పంపై 4 సింహాలు ఒకదానికి ఒకటి అభిముఖంగా ఉంటాయి. 4 సింహాలు 4 దిక్కులను చూస్తుంటాయి. సో ఈ తామర పుష్పం అనేది బెల్ షేప్లో ఉంటుంది, గంట ఆకారంలో ఉంటుంది. సారనాథ్ స్తంభ శాసనంలో అశోక చక్రానికి ఇరువైపులా ఉన్న జంతువులు సింహం, ఏనుగు, ఎద్దు, గుర్రం. 4 సింహాలు కాకుండా వాటి కింద ఇంకో 4 జంతువులు ఉంటాయి. అశోక చక్రాన్నే ధర్మచక్రం అని కూడా అంటారు. సారనాథ్ స్తంభ శాసనాన్ని 1905 సంవత్సరంలో కనుగొన్నది ఎవరు? ఫ్రెడరిక్ ఆస్కార్ ఓర్టెల్. ఇతను జర్మనీ దేశస్థుడు. ప్రస్తుతం సారనాథ్ స్తంభ శాసనం ఎక్కడ ఉంది? సారనాథ్ మ్యూజియంలో ఉంది. ఇది వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. సారనాథ్ అనేది బుద్ధుడి తొలి బోధన ఇక్కడ జరిగింది. సారనాథ్లో బుద్ధుడి తొలి బోధన జరిగిన సారనాథ్ని బౌద్ధమత జన్మస్థలం అని అంటారు. బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని వనం, కానీ బౌద్ధమత జన్మస్థలం సారనాథ్. సారనాథ్ స్తంభ శాసనం గురించి చూద్దాం. సారనాథ్ స్తంభ శాసనంలో తలక్రిందులుగా ఉన్న కమల పుష్పంపై, ఇది బెల్ షేప్లో ఉన్న తలక్రిందులుగా ఉన్న తామర పుష్పం లేదా కమల పుష్పంపై 4 సింహాలు ఒకదానికి ఒకటి అభిముఖంగా ఉంటాయి. 4 దిక్కులను చూస్తుంటాయి. వెనుక ఉన్న సింహం మనకు కనబడట్లేదు. సో ఈ పుష్పం గంట ఆకారంలో ఉంటుంది. 4 సింహాల ప్రతిమ క్రింద జంతు శిల్పాలతో పాటు, ఇవి జంతు శిల్పాలు, ఇటు మనకు కనబడేవి 2, కనబడనివి ఇంకో 2 అవతల వైపు ఉంటాయి. 24 ఆకులతో కూడిన పవిత్రమైన అశోక చక్రం ఉంటుంది. ఇది 24 ఆకులతో కూడిన అశోక చక్రం. ఈ అశోక చక్రానికి ఇరువైపులా కుడి నుండి ఎడమ వైపుకి వరుసగా ఉన్న జంతువులు, సింహం నుంచి తీసుకుంటే సింహం మనకు కనబడట్లేదు. సింహం, ఏనుగు, ఎద్దు మరియు పరిగెత్తే గుర్రం. ఇది ఎద్దు లేదా వృషభం, ఇది పరిగెత్తే గుర్రం. ఈ 4 జంతువులు 4 దిక్కులను సంరక్షిస్తాయి. ఇక్కడ 4 జంతువులు ఉన్నాయి, మనకు 2 కనబడుతున్నాయి, 2 కనబడట్లేదు. సో ఈ 4 జంతువులు 4 దిక్కులను సంరక్షిస్తాయి. సింహం ఉత్తర దిక్కుని సంరక్షిస్తుంది, గుర్రం దక్షిణ దిక్కుని సంరక్షిస్తుంది, ఏనుగు తూర్పు దిక్కుని సంరక్షిస్తుంది, ఎద్దు లేదా వృషభం అనేది పడమర దిక్కుని సంరక్షిస్తుంది. ఇది ఒరిజినల్ లయన్ క్యాపిటల్ అశోకుడిది. భారతదేశ జాతీయ చిహ్నం అయిన లయన్ క్యాపిటల్ని సారనాథ్లోని అశోకుడి ధర్మస్తూపం నుండి గ్రహించారు. జాతీయ చిహ్నాన్ని రూపొందించినది దీనానాథ్ భార్గవ.
ఒకసారి లయన్ క్యాపిటల్, మన జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ గురించి చూద్దాం. లయన్ క్యాపిటల్ను 1950 జనవరి 26న జాతీయ చిహ్నంగా గుర్తించారు. ఒకే పీటపై 4 దిక్కులకు ముఖం చేసి నిలబడిన సింహాలు ఉంటాయి. ఈ 4 తలలు 4 గుణాలకి, అంటే శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం అనే 4 గుణాలకి 4 సింహాల తలలు ప్రతీక. ఈ ముద్రలో 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం లేదా అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం ఒక రోజులోని 24 గంటలని సూచిస్తుంది. ధర్మచక్రానికి కుడివైపున వృషభం లేదా ఎద్దు ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ధర్మచక్రానికి ఎడమవైపు గుర్రం ఉంటుంది. ఇది వేగం మరియు పౌరుషానికి చిహ్నం. పీఠం వెనుక వైపు ఉండే 2 జంతువులు ఏనుగు మరియు సింహం. ఇవి మనకు కనబడవు. సో మనకి ఎగ్జామ్స్లో కనబడని జంతువులు అని అడిగితే ఏనుగు మరియు సింహం అక్కడే ఉంటాయి, కానీ మనకు కనబడవు. వెనుక వైపు ఉంటాయి కాబట్టి కనబడవు. పీఠ భాగంపై దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే వాక్యం ఉంటుంది. సత్యమేవ జయతే అనే వాక్యాన్ని ముండకోపనిషత్ నుండి స్వీకరించారు. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కనబడేవి 3 సింహాలు మరియు 2 జంతువులు కనబడతాయి. చిన్న సింహం మరియు ఏనుగు అనేవి కనబడవు. కింద ఉండే చిన్న సింహం మరియు ఏనుగు కనబడవు. సో కుడివైపున వృషభం లేదా ఎద్దు, ఎడమవైపున గుర్రం ధర్మచక్రానికి ఉంటాయి, కుడి ఎడమల వైపు. నెక్స్ట్, ఇంత చక్కటి జంతు శిల్పకళ మరే దేశంలో కూడా చూడలేము అని సారనాథ్ స్తంభశాసనం గురించి వ్యాఖ్యానించినది ఎవరు? విఏ స్మిత్. అశోకుడు అలహాబాద్లో వేసిన స్తంభశాసనంపైనే తమ శాసనాలు వేసినది ఎవరు? సముద్రగుప్తుడు మరియు జహంగీర్. అశోకుడి కౌశాంబి స్తంభశాసనంను కలకత్తాకు తరలించినది ఎవరు? జహంగీర్. కౌశాంబి స్తంభశాసనం అలహాబాద్. అశోకుడు మీరట్ యూపీ మరియు తోప్రా హర్యానాలో వేసిన స్తంభ శాసనాలని 14వ శతాబ్దంలో ఢిల్లీకి తరలించిన సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. సో ఒకసారి రుమ్మిందై స్తంభశాసనం గురించి చూద్దాం అశోకుడిది. గ్రీకులు లుంబిని వనంను రుమ్మిందై అని పేర్కొన్నారు. ఇది మౌర్యుల కాలంలో పన్నుల వ్యవస్థని గురించి తెలుపుతుంది. రుమ్మిందై స్తంభశాసనం అశోకుడి ధర్మయాత్రల గురించి తెలియజేస్తుంది. రుమ్మిందై స్తంభశాసనం, సో దీని గురించి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, వన్ ఆఫ్ మై ప్రీవియస్ క్లాసెస్లో. అయితే అప్పుడు ఆ చాప్టర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లుంబినికి పన్ను మినహాయించినట్లు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. కానీ ఈ చాప్టర్లో మౌర్య సామ్రాజ్యంలో కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. రుమ్మిందై స్తంభశాసనంలో అశోకుడు లుంబిని వాసులకు గౌరవ సూచికంగా పన్నులో రాయితీని కల్పించి లుంబిని ప్రాంతం నుండి 1/8 వంతు శిస్తు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. సో ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పిన దాంట్లో పన్ను మినహాయింపు కల్పించాడు అని మాత్రమే చెప్పాను. సో ఆ పన్ను 1/8 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో లుంబిని అనేది గౌతమ బుద్ధుడి యొక్క జన్మస్థలం. సో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఆ గ్రామ వాసులకు అశోకుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చాడు. సో పైన ఇచ్చిన టేబుల్లోని క్వశ్చన్స్ ఫ్రెండ్స్ సేమ్. రుమ్మిందై అనేది లుంబినికి మరొక పేరు. రుమ్మిందై స్తంభశాసనం అనేది అశోకుడు లుంబిని వాసులకు గౌరవ సూచికంగా పన్నుల్లో రాయితీలను కల్పించినట్లు తెలియజేస్తుంది. మరియు మౌర్యుల పన్నుల వ్యవస్థను తెలుసుకోవడానికి ఉపయోగపడే శాసనం చాలా ఇంపార్టెంట్, రుమ్మిందై స్తంభశాసనం. ఇలా అడగొచ్చు క్వశ్చన్. అశోకుడు ఈ స్తంభశాసనాలను ఢిల్లీ మీరట్, ఢిల్లీ తోప్రా, రుమ్మిందై, బీహార్, అలహాబాద్లలో వేయించాడు. అశోకుడి స్తంభశాసనాలు, దానిపై కనిపించే జంతువులను ఒకసారి చూద్దాం. రుమ్మిందై స్తంభశాసనం లుంబిని గుర్రం. రాంపూర్వ శాసనం బీహార్ ఎద్దు లేదా వృషభం. లౌర్య నందన్ఘర్ శాసనం బీహార్ సింహం. లౌర్య అరెరాజ్ శాసనం బీహార్ సింహం. సంకీసా శాసనం ఉత్తరప్రదేశ్ ఏనుగు. లునియా శాసనం నెమలి. పాటలీపుత్రం శాసనం బీహార్ చక్రం 24 ఆకులు. దౌబి లేదా తోసలి శాసనం ఏనుగు.
సారనాథ్ శాసనం యూపీ 4 సింహాలు. అయితే మీరు ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కనబడే జంతువు సింహం అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.